డిస్ఫంక్షన్ అండ్ ప్రీ మ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఈ సమస్యకి ఏమన్నా యునానీలో ట్రీట్మెంట్ ఉంటుందా? హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏఎస్కరి ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను మగవాళ్లలో అంగస్తంభన సమస్య వచ్చిన, శీఘ్రస్ఖలన సమస్య వచ్చిన, సంతానం లేమి సమస్య వచ్చిన ఇవన్నిటికీ చూస్తానండి. ఇవాళ మా టాపిక్ ఏంటంటే, మాకు వచ్చిన క్వశ్చన్, మా వ్యూవర్స్ వైపు నుండి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్య, శీఘ్రస్ఖలనం అంటే ఏంటంటే ప్రీ మ్యాచ్యూర్ ఎజాక్యులేషన్. ఈ రెండింటికి తేడా ఏంటి అసలు? ఈ రెండు వేరు వేరు సమస్యలు, దీనికి పరిష్కారం ఏంటి యునానీలో అని ఒక క్వశ్చన్ వచ్చింది మా దగ్గర. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగం లేచి నిలబడటం, సెక్స్ చేసేటప్పుడు మొదలుపెట్టినప్పుడు దాంట్లో మెత్తదనం వచ్చేయడం, ఎరెక్షన్ లూజ్ అయిపోవడం, సస్టైన్ కాకపోవడం, దానికి ఈడీ అంటారు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అంగం లేవడం ఒక ఎత్తు అయితే, సస్టైన్ కాకపోవడం, నిలబడకపోవడం ఒక ఎత్తు. ఓకే. ప్రీ మ్యాచ్యూర్ ఎజాక్యులేషన్లో ఏం జరుగుతుందంటే, యోని లోపల అంగం పెట్టాక ఇంకా స్టార్ట్ చేస్తూనే ఉన్నాం మనం, అంటే 2-3 స్ట్రోక్స్ అవుతున్నా కానీ వీర్యం బయటికి వెళ్ళిపోతుంది. అది ప్రీ మ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనము. ఓకే. అంగం లేచి నిలబడకపోవటం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, లేచిన తర్వాత వీర్యం వెళ్ళిపోవటం శీఘ్రస్ఖలనం, రెండు వేరు వేరు. అయితే ఇప్పుడు అంగస్తంభన సమస్య చాలా మంది ఏమనుకుంటారంటే, వీర్యం తొందరగా వెళ్ళిపోయినా అంగస్తంభన సమస్య అనుకుంటారు. ఓకే. వీర్యం తొందరగా వెళ్ళిపోతే నాకు అంగస్తంభన సమస్య ఉంది సార్ అంటారు. కానీ తనకున్నది ప్రీ మ్యాచ్యూర్ ఎజాక్యులేషన్.